ఏది నోరు తెరు, మందులు వేసుకో. నేను మాత్రలు వేసుకోను. నానమ్మ, నేను మిమ్మల్ని కలవడానికి మీ గదికెళ్ళాను. అప్పుడే తెలిసింది మీరు ఇక్కడున్నారని. అభి, నేను కూడా నీ దగ్గరికే బయలుదేరాను. అప్పుడే నాకు తెలిసింది తను మందులు వేసుకోలేదని. తనకి మందులు వేయాలని ఇక్కడికొచ్చాను. నానమ్మ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. ప్రజ్ఞ గురించి మాట్లాడాలి. నువ్వు పద, నేను తనకి మందులు వేసి నీ దగ్గరికి వస్తాను. సరే. కానీ నోరు తెరు, నోరు తెరు, మందులు వేసుకోవాలి. నోరు తెరు. అది అయిపోయింది. అంతే అంతే, అయిపోయింది. వాట్? అలా ఎందుకు చూస్తున్నావు? నా బెస్ట్ ఫ్రెండ్ నా దగ్గర ఎప్పటి నుంచి విషయాలు దాస్తోందా అని చూస్తున్నాను. నేనా? వాట్స్ రాంగ్ విత్ యు ఆలియా? నేనేం దాచాను? ఓ రియల్లీ తను? మరి ఆ లెటర్ సంగతి ఏంటి? నువ్వేగా చెప్పావు ఆ లెటర్లో ప్రవీణ్ ప్రజ్ఞని ప్రేమిస్తున్నాడు అని రాసిందని. ఐమ్ సారీ ఆలియా, నేను నీకేమి చెప్పకుండానే ఇదంతా చేశాను. కానీ ప్రవీణ్ ప్రేమించే అమ్మాయి ఆ కళ్ళజోడు కాదని నీకు తెలిసిపోయినప్పుడు తన మీద ఉన్న ద్వేషం అంతా కూడా తగ్గిపోతుంది అనుకున్నాను. అందుకే నాకు భయం వేసి ఇదంతా చేశాను. ఒక్క మోంతను, నాకు ఆ కళ్ళజోడు మీద ఉన్న ద్వేషం ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు. ఆయన ఎందుకలా అనుకుంటున్నావు? తను నా పెళ్లి ప్రవీణ్తో జరగనంత మాత్రాన నేను మా అన్నయ్య జీవితాన్ని నరకంగా మార్చేస్తానని అనుకున్నావా? తన్ని నేను ఆ కళ్ళజోడుతో జీవితాంతం కష్టపడమని ఒంటరిగా వదిలేస్తాననుకున్నావా? లేతను, నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం. అందుకే నేనెప్పటికీ అలా జరగనివ్వను. కళ్ళజోడు ప్రవీణ్ ప్రేమించిన అమ్మాయి కాకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ తను అదే స్థానంలో ఉంటుంది. తన మీద నాకు ఇంతకు ముందులాగే ద్వేషం ఉంటుంది. అన్నయ్య ఇప్పటికీ ఆ కళ్ళజోడు ద్వేషిస్తున్నాడు. అది నీ అదృష్టంగా అనుకుని నువ్వు సంతోషించాలి. తన ఇంటి నుంచి బయటకు కూడా గెంటేయాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు, అన్నయ్య దృష్టి ఆ లెటర్ మీద పడితే ఏం జరుగుండేది? అన్నయ్య ఆ కళ్ళజోడు మీద కాదు, నీ మీద కోప్పడుతూ ఉండేవాడు. అట్లీస్ట్ నువ్వు దీని అంతటినీ కనీసం నాకు చెప్పుంటే సరిగ్గా ఏం చేయాలో ప్లాన్ చేసేదాన్ని. అసలు ఏమైంది నీకు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? తను వాట్స్ రాంగ్ విషయం గురించి నేను ఎంతగానో కంగారు పడుతూ ఉన్నాను ఆలియా. కానీ ఎప్పుడైతే ఆ కళ్ళజోడిని అభి తిట్టడం నేను చూసానో అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ గా అనిపించింది. తను జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఈసారి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయదు. ఒకవేళ చేస్తే గనక నాకు ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? అన్నయ్య అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడంటే తన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం, అసాధ్యం కూడా. ఆ విషయం నీకు తెలుసు. ఇదిగోండి అత్తయ్య, వేడివేడి పుల్కాలు తెచ్చాను. అత్తయ్య, ప్రజ్ఞ ఎంతో బాధ్యత గల పిల్ల కదా, కానీ రోజు బులబుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థమే కావడం లేదు నాకు. ఇప్పుడు తను ఏం చేసిందని? తను నాకు ఇంటికి చేరగానే ఫోన్ చేస్తానని చెప్పింది, కానీ ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఒక విషయం చెప్పు సరళ, నీ మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయిందా పూర్తిగా? లేదు. ఏ మరి ఫోన్ చేయొచ్చుగా. అత్తయ్య, మీరెప్పుడు ఏది కూడా తిన్నగా ఎందుకని చెప్పరు? జిలేబీలాగా తిప్పి తిప్పి ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే అలా చెప్తేనే నీకు బాగా అర్థం అవుతుంది కాబట్టి. తిన్నగా నీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఎక్కువగా ఆలోచించకు, టెన్షన్ పడద్దు అని. నువ్వు పట్టించుకున్నావా? అత్తయ్య, కానీ ముందు తనకి ఫోన్ చేయి, అలాగే స్పీకర్ ఆన్ చేయి. నేను కూడా ప్రజ్ఞకి నీ మీద కంప్లైంట్ చేయాలి. ప్రజ్ఞ ఫోనా? ఈ కళ్ళజోడుందే, తొందరలో తన ఫోన్ కూడా మర్చిపోయింది. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఏం జరిగినా మన మంచికే అని. ఫోన్ లిఫ్ట్ చేసి ఆంటీకి గుడ్ న్యూస్ చెప్పు. ఆవిడ కూతుర్ని గౌరవంగా ఇంట్లోంచి గెంటేస్తున్నామని చెప్పు. ప్రజ్ఞ, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను. నేను నీకు చెప్పాను కదా, నువ్వు ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయాలని. నువ్వు కూడా చేస్తానని చెప్పావు, కానీ ఇంతవరకు నువ్వు ఫోనే చేయలేదు. అరే ప్రశాంతంగా ఆంటీ గారు, అసలు మీరు చెక్ చేసుకోవాలి కదా. మాట్లాడుతుంది మీ అమ్మాయో కాదు అని. నేను తనుని మాట్లాడుతున్నాను. కానీ ఇది ప్రజ్ఞ ఫోన్ కదా, ప్రజ్ఞకి ఫోన్ ఇవ్వు. ఫోన్లో ఏం మాట్లాడతారు ఆంటీ గారు? కాసేపట్లో తను మీ దగ్గరకు వచ్చేస్తుంది శాశ్వతంగా. అంటే ఏంటి? అంటే ఏంటంటే ఈ రోజు తను చేసిన దానికి తనకి ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. అంతగా ఏం చేసింది ప్రజ్ఞ? మీకు తెలుసుంటే బాగుండేది, కానీ ఆంటీ గారు మీరు చాలా అమాయకంగా ఉన్నారు. కానీ మీ కూతుళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు, మోసగత్తెలు. కాస్త మర్యాదగా మాట్లాడుతాను. నువ్వేదైనా చెప్పాలనుకుంటే నాకు తిన్నగా చెప్పు. అయితే వినండి, ఆలియా పెళ్లి జరగకుండా
ఎందుకు ఆగిపోయిందో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ప్రవీణ్ ఉన్నట్టుండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి. అలాగే మరొక విషయం వినండి, ప్రవీణ్ ఇక్కడి నుంచి మీ చిన్న కూతురు బుల్బుల్తో పాటు పారిపోయాడు. ఇక ప్రవీణ్ ఇక్కడి నుండి పారిపోవడానికి తనకి సాయం చేసింది మీ ముద్దుల కూతురు, పెద్ద కూతురైన ప్రజ్ఞ. అలాగే మీకు తెలుసా ఆంటీ, ఈ విషయం గురించి అభి వాళ్ళ నాన్నమ్మకి తెలిసిపోయింది. నాకు ఖచ్చితంగా తెలుసు ఇక వాళ్ళిద్దరూ మీ అమ్మాయిని ఎప్పటికీ క్షమించలేరని. బాయ్. గుడ్ జాబ్. అత్తయ్య అత్తయ్య ఇలా ఎలా అవుతుంది? బుల్బుల్ ఇంకా ప్రవీణ్ అలా ఎలా జరుగుతుంది అత్తయ్య? అత్తయ్య వీళ్ళు ప్రజ్ఞ మీద నిందలు వేస్తున్నారు. ఏది సరళ, తను ఏదేదో వాగేస్తూ ఉంటే మనం నమ్ముతావా? మన విషయం ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం, సరేనా? నేను పెళ్లికి రాదలుచుకోలేదమ్మా. ఎందుకు రావు? నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలి, చాలా రిక్వెస్ట్ చేసింది. ప్లీజ్ వెళ్ళనివ్వమ్మా. లేదత్తయ్య, తను నిజమే చెప్తోంది. ఇంతవరకు బుల్బుల్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. పొద్దునే వస్తానంది, ఇంకా రాలేదు. తను ప్రజ్ఞ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అత్తయ్య, ఒకసారి తన స్నేహితురాలకి ఫోన్ చేయండి అత్తయ్య. అత్తయ్య మీరు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి, నేను కూడా వింటాను ఏం మాట్లాడుతాను. హలో అమ్మా, నేను బుల్బుల్ వాళ్ళ నాన్నమ్మని మాట్లాడుతున్నాను. బుల్బుల్తో మాట్లాడడానికి వీలవుతుందా? బుల్బుల్ అయితే ఇక్కడ లేదు. ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయిందో నాకు తెలియడం లేదు. సరే సరే, ఏం పర్వాలేదు. నాకు ఇది చెప్పు, ఇంతకీ నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బర్త్డే పార్టీనా? నానమ్మ గారు, నా పుట్టినరోజు కిందటి నెల అయిపోయింది. నేను బుల్బుల్ని అప్పుడే పిలిచాను, కానీ తను రానేలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సరేనమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అంటే దీని అర్థం మన బుల్బుల్ ప్రవీణ్తో పాటు అత్తయ్య బుల్బుల్ ఎందుకు ఇలా చేసి? లేదు సరళ, నువ్వెప్పుడు అలా ఆలోచించొద్దు. నేను ఎప్పటికీ తనని క్షమించలేను. సరళ, ఎప్పటికీ క్షమించను. నువ్వు ముందు కంగారు పడకు, నేనున్నాను కదా, నేనంతా చక్కదిద్దుతాను. నువ్వు కంగారు పడకు సరళ, సర్దుకుంటుంది, అంతా సర్దుకుంటుంది. వద్దు సరళ, వద్దు, ఏడవకమ్మా, నేను చూసుకుంటాను, అంతా నేను చూసుకుంటాను, అంతా బాగుంటుంది, ఎవ్వరికి ఏం కాదు, సరేనా? పద సరళ, కంగారుగా ఉంది అత్తయ్య. ఎవ్వరికి ఏం కాదు, ఇదంతా నీ అపోహ అంతే. బుల్బుల్, ఇదిగో తిను. నాకేమీ తినాలని లేదు. బుల్బుల్, నా మీద కోపాన్ని దీని మీద ఎందుకు చూపిస్తున్నావు? నాకు తెలుసు నీకేం చేయాలో అర్థం కావట్లేదు. కొద్ది రోజులు గడవనివ్వు, నేను చేసిందంతా కరెక్ట్ అని నీకే అనిపిస్తుంది. ప్రవీణ్, నీ నిర్ణయం కరెక్టా లేక తప్ప అనేది నాకు తెలీదు. కానీ ఒకవేళ నీ కారణంగా మా ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే నేను నిన్నెప్పటికీ క్షమించలేను. వెళ్ళిపోయి ఇంటి నుంచి. నిన్ను ఇంటికి కోడలుగా తీసుకొస్తే నువ్వు ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలనుకుని పెళ్లి ఆపేశావు. ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేనే తప్పు చేయలేదు, ప్లీజ్. నీ కారణంగా నా ఫ్యామిలీకి ఇన్సల్ట్ జరిగింది కదా, ఇక ఇప్పుడు నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తే నీ కుటుంబానికి ఉన్న పరువు అంతా పోతుంది. అమ్మమ్మ, మీరైనా ఆయనకు చెప్పండి, నేనే తప్పు చేయలేదని చెప్పండి. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు తన్ని బయటికి పంపిస్తున్నావు? నానమ్మ, తను ఏం చేసిందో నీకు గనక తెలిసిందంటే అప్పుడు నువ్వే స్వయంగా తనని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తావు. ఏం చేసింది తను? ఏం చెయ్యలేదో అడుగు. నేను అసలు ఏమీ చేయలేదు. మొత్తం అంతా నువ్వే చేసావు. నీ కారణంగానే ఆలియా పెళ్లి జరగలేదు, నీ కారణంగానే ఇంటి పరువు పోయింది, అలాగే ప్రవీణ్ కూడా నువ్వే పెళ్లి చేసుకోకుండా పారిపోయేలా చేసావు. నానమ్మ, మనకు తెలుసు కదా ప్రవీణ్ వేరెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, కానీ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలియదు. కానీ ఈ నిజం ప్రజ్ఞకి ముందే తెలుసు. కానీ ఈ నిజాన్ని తను మన దగ్గర దాచిపెట్టింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అమ్మాయి ఇంకెవరో కాదు, తన చెల్లెలు బుల్బుల్. నానమ్మ, ప్రవీణ్ బుల్బుల్ ని ప్రేమిస్తున్నాడు. ఈ కారణంగానే తను ప్రవీణ్ ని రెచ్చగొట్టింది, ఈ పెళ్లి చేసుకోకుండా పారిపోయేలా చేసింది. ఎందుకంటే ప్రవీణ్ బుల్బుల్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని. అయినా నానమ్మ, ఒకవేళ తను మనకి నిజం ముందే చెప్పిందంటే మనం ఎందుకు ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి చేయాలని అనుకుంటాం? కానీ తను ఒకేసారి రెండు పనులు చేయాలని అనుకుంది. ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి, అలాగే మన కుటుంబాన్ని అవమానించటం. నేను తనని ఇంట్లో ఉండనివ్వను.
కొంచెం ఆగు. ఇదంతా నిజమా? లేదమ్మమ్మ, అది నేను. ఏంటి లేదు? నీకు తెలీదా ప్రవీణ్ బుల్బుల్ని ప్రేమిస్తున్నాడని? తెలుసు కానీ ఈ విషయం నీకు ముందే తెలీదా? నాకు తెలుసు కానీ నేను. కానీ ఏంటి? నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నేను నిన్ను ఈ ఇంట్లో ఇక ఉండనివ్వను. అవుట్. నేను చెప్పేది వినండి అమ్మమ్మ, మీరైనా ఆయనకు నువ్వు చెప్పండి. అందరి దృష్టిలో దిగజారిపోయావు. నిన్ను కాపాడడానికి ఇక ఎవరూ రారు. నీ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడైతే నీ నిజ స్వరూపం తెలిసిపోతుందో వాళ్ళందరూ కూడా నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. లేదు అమ్మమ్మ, మీరైనా నేను చెప్పేది నమ్మండి. నేను అసలు ఇలా ఎందుకు చేస్తాను? ఇది కూడా నా ఇల్లే కదా. నా ఇంటిని నేను ఎందుకు అవమానించుకుంటాను? పుట్టింటి కట్టి నేను ఈ ఇంటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ప్రవీణ్ నేను వెళ్ళిపోమని చెప్పలేదమ్మమ్మ. మీరైనా ఆయనకు చెప్పండి ఇంట్లోంచి వెళ్ళగొట్టొద్దని. మా అమ్మ ఈ విషయాన్ని తట్టుకోలేదమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, మీరైనా ఆయన. నువ్వు నా గురించి ఆలోచించలేదా? మరి నేను ఈ బాధను ఎలా తట్టుకుంటాననుకుంటున్నావు? నా పెళ్లి మండపం దాకా వచ్చి ఆగిపోయింది. ఇక మా నాన్నమ్మ అయితే అందరికంటే ఎక్కువగా నిన్నే కదా నమ్మింది. ఆవిడ గురించి ఆలోచించలేదా? ఆవిడికి నీ గురించి మొత్తం తెలిసిపోయిందంటే అప్పుడు ఎలా తట్టుకుంటుంది అనుకున్నావు? చిన్నదానివి అయినా మా నాన్నమ్మ నీకు పెద్ద కోడలి స్థానాన్ని ఇచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా కూడా మా అన్న ఇంట్లో అందరినీ ఎలా ట్రీట్ చేస్తాడో నిన్ను కూడా అలాగే ట్రీట్ చేశాడు. అయినా కూడా నువ్వు మా అందరితో ఇలా ఎలా బిహేవ్ చేయగలవు? దీనంతటికి నువ్వు సమాధానం చెప్పగలవా? చెప్పు. ఇదంతా నీ కారణంగానే జరిగింది. అన్నయ్య బెడ పెట్టుకుని బయట గెంటాయి. తన సంతోషాన్ని దూరం చేసింది. దీనివల్ల నా సంతోషం నాకు తిరిగి రాకపోయినా తన్ని ఈ పరిస్థితిలో చూసి నాకు మనశ్శాంతైనా దొరుకుతుంది. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా వెళ్ళిపో. కానీ మళ్ళీ నువ్వు నా ఇంటికి ఎప్పుడు తిరిగి రావటానికి వీల్లేదు. నీకు చేతనైతే వీలైతే ఎందులోనైనా దూకి చావు. అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, మీరైనా చెప్పండి. ప్రజ్ఞ, సరళా ఏమైందమ్మా? నీకు ఒంట్లో బాగానే ఉందిగా? అత్తయ్య ఇంట్లో వాళ్ళంతా కలిసి ప్రజ్ఞని బయటికి గంటేశారు. అత్తయ్య. అలాంటిదేమీ జరగదు సరళ. నీకేదో కాలొచ్చి ఉంటుంది అంతే. నాకెందుకు ఇలాంటి చెడ్డ కళ్ళు వస్తున్నాయి అత్తయ్య? అంటే దీని అర్థం ఏదో చెడు జరగబోతోంది అత్తయ్య. ఖచ్చితంగా నా కూతురికి ఏదో చెడు జరగబోతోంది అత్తయ్య. ఒకవేళ వాళ్ళు ప్రజ్ఞ నిజంగా బయటికి గట్టేస్తే ఎందుకు నువ్వు ఇలా అడ్డదిడ్డంగా ఆలోచిస్తున్నావు? అలా ఏమీ జరగదు సరళ. ఇప్పుడు జరగలేదు కానీ ఇక ముందు జరిగే అవకాశం ఉందిగా అత్తయ్య. మీకు గుర్తుందా ఎప్పుడైతే ప్రజ్ఞ ఇంకా సురేష్ల పెళ్లి ఆగిపోయిందో అప్పుడు నేను దానికి సురేషే పూర్తి కారణం అన్నాను కదా. ఈ చేతులతోనే నేను సురేష్ మెడ పట్టుకుని ఇంటి నుండి బయటికి గంటేశాను కదా. మరి ఇప్పుడు ప్రజ్ఞని కూడా ఆలియా పెళ్లి చెడిపోవడానికి తనే కారణమని తనని కూడా మెడ పట్టుకుని బయటికి గంటేస్తే అప్పుడు నేనేం చేయాలత్తయ్య? అప్పుడు నేనేం చేయాలత్తయ్య? బుల్బుల్ అయితే నేను ఎప్పటికీ క్షమించలేనత్తయ్య. కేవలం తన స్వార్థమే చూసుకుంది. తన అక్క ప్రజ్ఞ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. ఒక్కసారి కూడా ఆలోచించలేదు అత్తయ్య. ప్రజ్ఞ పరిస్థితి ఏమవుతుందని తన అత్తవారింట్లో తనందరూ ఏమంటారని ఆలోచించ. అలాంటిదేం జరగదమ్మా సరళ. ఇలా చూడు, అభి ఉన్నాడు కదా మన ప్రజ్ఞకు తోడుగా. తను ప్రజ్ఞకు తప్పకుండా అండగా నిలబడతాడు. నా మనసు అదే చెప్తోంది. తను తప్పకుండా ప్రజ్ఞకు తోడుంటాడు. ఒకవేళ అభి కూడా ప్రజ్ఞకు తోడుగా నిలబడకపోతే అప్పుడు నాకెందుకో ఈ విషయంలో అనుమానంగా ఉంది. నాకు చాలా కంగారుగా ఉంది అత్తయ్య. నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. నా ప్రజ్ఞకి ఏదో చెడు జరగబోతోందని నాకు అనిపిస్తోంది. ఆపే ప్రజ్ఞకి ఎలాంటి అన్యాయం చేయడు కదా అత్తయ్య. నానమ్మ, నీ కోడలు ప్రజ్ఞ ఆలయ జీవితాన్ని నాశనం చేసింది. తను మనందరినీ మోసం చేసింది నానమ్మ. నేను ఎలా చెప్పాలి? నేను నానమ్మకి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ నాన్నమ్మ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందంటే? నాన్నమ్మ, నువ్వెక్కడున్నావా? నేను నీకోసం నీ గదిలోకి వెళ్ళబోతున్నాను. అది నానమ్మ, విషయం చాలా ఇంపార్టెంట్. అందుకనే దాని గురించి నేను ఇక్కడే మాట్లాడదాం అని అనుకున్నాను. ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. తండ్రి భగవంతుడా, ఎలాగైనా చెప్పాల్సిందే. నాన్నమ్మకి చెప్పకుండా తనని ఇంట్లోంచి ఎలా గెంటేయగలను? చెప్పు, ఏం ఇంపార్టెంట్ విషయం చెప్పాలి? నానమ్మ, అది ముందు నాకిది చెప్పు. ప్రజ్ఞతో నువ్వు మాట్లాడావా లేదా? తన కోపం తగ్గిందా?
ఒకవేళ తగ్గలేదంటే నువ్వు నాకు చెప్పు, నేను మాట్లాడతాను, నచ్చ చెప్తాను తనకి. ఏమైంది బాబు, ఎందుకింత దిగులుగా ఉన్నావు? నాకు తెలుసు బాబు, వారం రోజుల నుంచి నువ్వు చాలా పనులు చేసి అలసిపోయావు కదా. ఇలారా, కూర్చో కూర్చో, నేను నీ తలకి మర్దనా చేస్తాను. నేను అలసిపోయాను నాన్నమ్మ. నువ్వు మర్దన చేయటం వల్ల తల తేలికవుతుంది, కానీ మనసు మాత్రం భారంగానే ఉంటుంది కదా. అంటే నువ్వు తనతో ఏం మాట్లాడకూడదు. ఎందుకు బాబు, ఏమైనా గొడవ జరిగిందా? తను నిన్ను ఏమైనా అందా? లేదు నానమ్మ, అనటం కాదు. తను ఏదైతే చేసిందో నేను దాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నానమ్మ. అసలు తనేం చేసింది? నానమ్మ, ముందు నువ్వు కూర్చో ప్లీజ్, కూర్చో నానమ్మ. నానమ్మ, ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను చెప్పేదాని గురించి నువ్వు కేవలం ఆలోచించాలి, అంతేకాని సీరియస్గా తీసుకోకూడదు. అంతా బానే ఉంది కదా? ఏం బాలేదు నానమ్మ. మనం అందరం మోసపోయాం నానమ్మ. పైగా మనల్ని మోసం చేసింది ఎవరో కాదు, నీ కోడలే నానమ్మ. నువ్వెవరి గురించి అంటున్నావు అభి? నానమ్మ, ప్రజ్ఞ గురించి. తనని నువ్వు అందరికంటే ఎక్కువగా ప్రేమించావు, అందరికంటే ఎక్కువగా నమ్మావు నానమ్మ. తను కేవలం నీ నమ్మకాన్ని మాత్రమే కాదు, మనందరి నమ్మకాల్ని వమ్ము చేసింది నానమ్మ. నేను ఈ విషయాన్ని నీతో చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను ఏదైతే చేయబోతున్నానో అది నేను నీ సపోర్ట్ లేకుండా చేయలేను. నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నానమ్మ. నా నిర్ణయాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి. ఏం మోసం చేసింది బాబు? నానమ్మ, ప్రజ్ఞ ప్రవీణ్ని పెళ్లి మండపానికి రాకుండా పంపించేసింది నానమ్మ. ఎందుకంటే ప్రవీణ్ ప్రజ్ఞ చెల్లెలు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. తన చెల్లెలి సంతోషం కోసం తను నా చెల్లెలి సంతోషాన్ని పూర్తిగా నాశనం చేసింది. లేదు లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదో పొరపాటు పడుతున్నావు. లేదు నానమ్మ, నేను ఎలాంటి పొరపాటు పడ్డం లేదు. నిజానికి నా అపోహలన్నీ కూడా దూరం అయిపోయాయి నానమ్మ. మనం ఎంతో నమ్ముతూ ఉన్నాం మనందరినీ ప్రజ్ఞ తన కుటుంబంగా భావిస్తోంది అని. కానీ అది నిజం కాదు నానమ్మ. తన దృష్టిలో కేవలం తన కుటుంబానికి మాత్రమే విలువంది నానమ్మ. ఇది నేను కళ్ళారా చూశాను నానమ్మ. నాకెప్పుడైతే తెలిసిందో ప్రవీణ్ ఎక్కడున్నాడు అనేది నేను ప్రవీణ్ని కలవడానికి వెళ్ళాను అక్కడికి. అక్కడ నేను ప్రజ్ఞను చూశాను నానమ్మ. అక్కడ తన చెల్లెలు బుల్బుల్తో పాటుంది. తను బుల్బుల్కి ప్రవీణ్కి పెళ్లి చేయాలని అనుకుంది, కానీ నేను అక్కడికి వెళ్లేసరికి తను వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేసింది. నేను వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ ప్రజ్ఞ నన్ను ఆపేసింది. తనకి ముందే తెలుసు ప్రవీణ్ తన చెల్లెలు బుల్బుల్ని ప్రేమిస్తున్నాడని, కానీ తను ఈ విషయాన్ని మన దగ్గర కావాలని దాచిపెట్టింది నానమ్మ. ఒకవేళ తను చెప్పుంటే మనం ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి చేయాలని అనుకునే వాళ్ళం కాదు కదా. కానీ లేదు, ప్రజ్ఞ కాదు కదా, కనీసం ప్రవీణ్ కూడా మనలో ఎవరికి ఈ విషయం తెలియనివ్వలేదు. నానమ్మ, తన ఉద్దేశం మంచిది కాదు. అందుకే తను అక్కడికి ప్రవీణ్ని కలవడానికి ఒంటరిగానే వెళ్లిపోయింది ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వే చెప్పు నానమ్మ, ఏ అమ్మాయి అయితే తన చెల్లెలి సంతోషం కోసం మనందరినీ ఇన్సల్ట్ చేయగలిగిందో తన సంతోషం కోసం ఏమైనా చేయగలదు కదా నానమ్మ. నానమ్మ, ఐఎమ్ సారీ నానమ్మ, ఐఎమ్ సారీ. కానీ ప్లీజ్ నువ్వు తప్పుగా ఏమనుకోవద్దు. నీ ఎంపిక అలాగే నీ నిర్ణయం తప్పైపోయాయి నానమ్మ. తనకి ఈ ఇంట్లోనే కాదు, ఏ ఇంట్లోనూ కోడలిగా ఉండే అర్హత లేదు నానమ్మ. నానమ్మ, నేను తనతో కలిసి ఉండలేను నానమ్మ. నేను తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేను. నేను ఎప్పుడు తన మొహం చూసినా నాకు తను చేసిన మోసం మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది నానమ్మ. అలాగే ఒక్క నిమిషం అయినా నేను బహుశా ఆలియాని మోసం చేసిందనే విషయాన్ని మర్చిపోగలనేమో, కానీ తను నిన్ను ఏ విధంగా మోసం చేసిందో దాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను నానమ్మ. నానమ్మ, ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా నీకు ఇంకా అనిపిస్తుందంటే తను ఈ ఇంట్లోనే ఉండడం మంచిదని అప్పటికి నేను నీ నిర్ణయాన్ని అడ్డుకున్నానమ్మా. నేనేమాత్రం అడ్డుకోను. కానీ నేను మాత్రం తనతో ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోలేను. ఇక నువ్వే నిర్ణయించుకోవాలి నువ్వు ఎవరి వైపు ఉండాలనేది. నీ కోడలి వైపా లేకపోతే నీ మనవడు మనవరాలి వైపా అనేది. నీతో ఈ విధంగా మాట్లాడుతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ నానమ్మ. కానీ నాకు ఇంతకంటే మరో దారి లేదు నానమ్మ. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ నానమ్మ, నన్ను క్షమించు.
ఐఎమ్ వెరీ సారీ నానమ్మ.